Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. డిప్యూటీ సీఎం గారు మా ఊరికి వచ్చి పొండి. ఏపీలో ఉండే కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న తీరును గమనిస్తే ఒక్క విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఇద్దరు చాలా కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబగళ్లు పనిచేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అది వారి వారి వ్యక్తిగత ప్రచార కాంక్ష మరియు ప్రచార వ్యూహాల మీద ఆధారపడి ఉండే వ్యవహారం గనుక దానిని తప్పు పట్టే అవసరం లేదు. కానీ ప్రజలలో ఎవరికైనా సరే తండ్రి కొడుకులు ఇద్దరు తప్ప ప్రభుత్వంలో మరెవరూ సరిగ్గా పనిచేయడం లేదని అనిపిస్తే అది చాలా ప్రమాదకరం. తండ్రి కొడుకులకు తమను తాము మహానుభావులుగా చాటుకునే ఆసక్తి నిండుగా ఉండవచ్చు, కానీ ఆ ప్రయత్నంలో బదనాం అవుతున్నది కూడా ఒక రకంగా తమ ప్రభుత్వమే అనే సత్యాన్ని వారు తెలుసుకోవాలి. ఈ వ్యవహారం పక్కన పెడితే చాప కింద నీరులాగా ప్రచార ఆర్భాటం లేకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్న వారు కూడా ఉన్నారు. వారిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కూడా చెప్పుకోవాలి. తన ధోరణి తనది, తన పని తనది అన్నట్లుగా ఆయన వ్యవహారం సాగుతోంది. తాజాగా ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 30 ఎకరాలను కొండ పోరంబోకు భూమిని అప్పగించడం ద్వారా గతంలో ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు సమీప గ్రామాల ప్రజలందరూ కూడా తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ఇక్కడే ఒక ట్విస్ట్ గమనించాల్సి ఉంది. ఇదే ఆలయానికి పవన్ కళ్యాణ్ గతంలో ఒకసారి వచ్చారు. అప్పట్లో రోడ్డు మొత్తం గుంతలమయంగా దుర్భరంగా ఉంది. నిజానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఏడాది సంక్రాంతి నాటికి రాష్ట్రమంతా నిగనిగలాడు తళతళలాడే విధంగా రోడ్లను చేసేస్తామని ఆర్భాటంగా ప్రచారం చేశారు. చాలా పరిమితంగా మాత్రమే రోడ్ల మరమ్మతులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఇంకా అనేక చోట్ల దుర్భర పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి గతంలో పవన్ కళ్యాణ్ ఈ మార్గంలో ప్రయాణించడమే ఒక ఉదాహరణ. రోడ్ల మీద గోతులను భరించలేకపోయిన పవన్ కళ్యాణ్ కారు దిగి కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి ఆ తర్వాత మళ్లీ కారు ఎక్కి ప్రయాణించారు. ఆ రోడ్డును పూర్తిగా మరమ్మతులు చేయించాలని అధికారులకు ఆదేశించారు. ఆలయానికి భూములు ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లిన సమయానికి ఆ రోడ్డు మొత్తం చక్కగా మరమ్మతులు పూర్తయ్యాయి. అది చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ వైనం గమనించిన పరిసర గ్రామాల ప్రజలందరూ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. తమ గ్రామాలకు వెళ్లే రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని వాటిని బాగు చేయించాలని వేడుకుంటున్నారు. ఆ ప్రాంత గ్రామాల వారికి పవన్ కళ్యాణ్ అందుబాటులోకి వచ్చారు గనుక తమ కష్టాలు చెప్పుకున్నారు. రాష్ట్రంలోని మిగిలిన వారి పరిస్థితి ఏంటి? వారి ప్రాంతాలకు వెళ్లే రోడ్ల దుర్మార్గపు స్థితి ఎప్పటికీ బాగుపడుతుంది? అందుకే రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా ఊరికి ఒకసారి రండి అని. తమ ఊర్లకు చేరే మార్గాలలో ఉండే గోతులు పవన్ కళ్యాణ్ స్వయంగా చూస్తే తప్ప అవి బాగుపడవు అని ప్రజలు ఒక తీర్మానానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆయన ఏ రోడ్డులో ప్రయాణించారో దానిని, ఏ రోడ్డు గురించి ఆగ్రహం వ్యక్తం చేశారో వాటిని మాత్రమే అధికారులు బాగు చేస్తున్నారు తప్ప ప్రజల కష్టాల గురించి, ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదు అనడానికి ఇది నిదర్శనం. రాష్ట్రమంతా రోడ్లు బాగుండాలంటే రాష్ట్రమంతా ప్రతి పల్లెకు కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యటిస్తే తప్ప సాధ్యం కాదేమో అనే భావన ప్రజలలో ఏర్పడుతోంది. ప్రభుత్వం తన పని తాను చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తుందనడానికి ఇది పెద్ద నిదర్శనం కాగా, ఇలాంటి అనేక దుర్మార్గాలు నారా తండ్రి కొడుకులు సాగిస్తున్న ప్రచారార్భాటపు పాలన వరవడిలో కొట్టుకుపోతున్నాయని మనం గమనించాలి.